హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఇంటి భోజనం. నేను మీ ఆశా జ్యోతి. దోశలు, ఇడ్లీల్లోకి చాలా టేస్టీగా ఉండేటటువంటి అల్లం పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తున్నానండి. మెత్తనైన ఇడ్లీల్లోకి, అట్లలోకి చాలా టేస్టీగా ఉండేటటువంటి ఈ అల్లం పచ్చడి అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. దీనికి ఎటువంటి పప్పులు కూడా అవసరం లేదు. మరి ఇంత టేస్టీ అల్లం పచ్చడిని తయారు చేసేసుకోవడానికి మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలండి. అది వేడెక్కిన తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పును వేసుకోవాలి. ఇప్పుడు నేను చేస్తున్న ఈ క్వాంటిటీ అనేది 4 మనుషులకి సరిగ్గా సరిపోతుంది. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 7-8 ఎండుమిర్చిని వేసుకోవాలి. వీటన్నిటిని కూడా చక్కగా వేయించుకోవాలి. ఇవి వేగుతూ ఉన్నప్పుడే 4-5 ఇంచుల వరకు అల్లాన్ని శుభ్రంగా పొట్టు తీసేసుకొని కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఈ అల్లం ముక్కల్ని కూడా నూనెలో వేయించుకుంటూ ఉండాలి. దీనికి ఎక్కువ టైం అనేది పట్టదండి. జస్ట్ పోపు వేసుకున్నంత టైంలోనే మనము ఈ పచ్చడి అనేది రెడీ చేసేసుకోవచ్చు. ఇలా అల్లం ముక్కలు నూనెలో వేయంగానే మనకి మంచి వాసన అనేది వస్తూ ఉంటుంది. వెంటనే ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నది వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ క్వాంటిటీ అనేది మనం తీసుకునే అల్లం క్వాంటిటీ మీద ఆధారపడి ఉంటుంది. సో అల్లంలో 1/2 భాగం వరకు ఉల్లిపాయని తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం మగ్గనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వీటిని మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు దీంట్లోకి కొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు చట్నీ శనగపప్పు, ఇంకా 2 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే ఒక రెమ్మ చింతపండు. ఇక్కడ అల్లం యొక్క ఘాటుని బట్టి మనం బెల్లాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. సో ఎక్కువైనా వేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా మెత్తగా కొంచెం నీళ్లు వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. దీనికి పోపు వేయాల్సిన అవసరం లేదండి. సో యాజ్ ఇట్ ఈస్గా ఇలానే సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.